హలో 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 అందరికీ నమస్కారం. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? కాన్స్టిట్యూన్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏం అనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పేదల బియ్యం దొబ్బేసి దేశాలు దాటించాలని చూసింది మీ ద్వారంపూడి కదా. సీజ్ ద షిప్ మర్చిపోయావా అమ్మటి? త్వరలో ద్వారంపూడి ద్వారాలన్నీ పగలబోతున్నాయి. అప్పుడు చూద్దుగాను ఏందేంది కూటమి నేతలకు దుస్థితి పట్టబోతుందా. మరి మీకేంటి ఇప్పుడు అదృష్టం తాండవిస్తుందా? 151 నుంచి 11కు పడిపోయారు కూడా. సిగ్గు శారం లేకుండా వాగుతా ఉన్నావు. వెనకటికి నీలాంటిదే పువ్వు తాళ్ళలో ఎట్టుకుని దానికంటే అందంగా ఉన్నానని కులికిందట. బహుశా నీ తాలూకు జిల్లా అయితే కాదు కదా ఆ పిల్ల. అంతేనా? ఇంకా చెప్పేది ఏమైనా ఉందా?